అని నేను మొన్న చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి వాస్తవానికి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా పరిస్థితి ఉండనో ఒకసారి మీకు తెలుసు అధ్యక్ష. ఎందుకంటే మీరు కూడా 2009లో నాతో పాటు మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు అధ్యక్ష, మీకు తెలుసు అధ్యక్ష. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష జిఎస్డిపి కేవలం 5 లక్షల కోట్లు మాత్రమే ఉండే అధ్యక్ష. కానీ అప్పటి ప్రభుత్వం కేవలం పొదుపుగా 19% మాత్రమే వారు దాని అప్పు తీసుకొచ్చేసి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమం నడిపించినటువంటి అంశాలు మీకు తెలుసు అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ఒకవైపు ఉద్యమం వస్తే, తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ వస్తుంది, బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఎంతో ఆశగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో అనేక మంది అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధిస్తే అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా అప్పుల కుప్పగా మారి తెలంగాణ రాష్ట్రం దేనికోసం వచ్చిందంటే కేవలం అప్పుల కుప్పగా మార్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టుగా చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష. ఈరోజు గత 10 సంవత్సరాల పాలకుల తప్పిదమా లేదా గత 10 సంవత్సరాలు గత ప్రభుత్వం చేసిన తప్పిదమా, ఈ రాష్ట్రం పూర్తిగా లక్షల కోట్ల అప్పు చేసేసి ఈరోజు జిఎస్డిపి దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు జిఎస్డిపి పెరిగినప్పటికీ వారు పెరిగినటువంటి జిఎస్డిపి మీద దాదాపు 50% అప్పు తీసుకొచ్చేటువంటి దుస్థితి ఈ రాష్ట్రంకి వచ్చిందంటే మరి ఈ రాష్ట్రం ఏ దిశలో పయనించి ఈ రాష్ట్రం ఏ రకంగా మరి పూర్తిగా ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయిందో అర్థమవుతా ఉంది అధ్యక్ష. మరి గొప్పలకు పోయి గత ప్రభుత్వం ఎన్నో తప్పిదాలు చేసి ఉండొచ్చు, గొప్పలకు పోయేసి ఎన్నో తప్పుడు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిండొచ్చు. కాళేశ్వరం లాంటి, మిషన్ భగీరథ లాంటి, మిషన్ కాకతీయ లాంటి ఈరోజు ఒక బడిగుండై ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో వైట్ ఎలిఫెంట్స్ అయ్యేటువంటి మరి ప్రోగ్రామ్స్ టేకప్ చేసి లక్షల కోట్లు దాని మీద వృధాగా ఖర్చు ఉండొచ్చు అధ్యక్ష. కానీ ఏదేమైనా వారు చేసినటువంటి లక్షల కోట్ల అప్పు వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైనప్పటికీ ఇది తెలిసి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా నేనేదో చేస్తాను, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నేను మరి ఒక తోలో పెడతానని చెప్పేసి వారు ఎన్నో మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఒకసారి గుర్తు చేసుకుంటే అధ్యక్ష, ఆ రోజు ఎంతో మంది అడిగింది అధ్యక్ష, నిపుణులు అడిగినారు, మరి నీకు రాష్ట్ర పరిస్థితి తెలిసినప్పటికీ కూడా నువ్వు ఇన్ని హామీలు ఎట్లా ఇస్తావు, 6 గ్యారెంటీలు ఎట్లా ఇస్తావు, ఈ రకంగా 420 హామీలు ఏ రకంగా ఇస్తావని చెప్పి అడిగితే గత ప్రభుత్వ పాలకులు చేసినటువంటి అనేకమైనటువంటి అవినీతుల్లో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు ఉన్నాయి. అవన్నీ కక్కించి వాటితోటే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలని అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు మరి ఎక్కడ కూడా ప్రస్తావన చేయడం లేదు అధ్యక్ష. 14 నెలలైనా మరి ఏ ఒక్కరి మీద కేసు పెట్టలేదు, ఏ ఒక్క విచారణ పూర్తి కాలేదు, ఏ ఒక్క రూపాయి కూడా దిగుబడి చేయని పరిస్థితిలో ఉందంటే మరి వారు చేసింది మరి అబద్ధము మరి హామీలా ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి వాస్తవంగా కుంభకోణాలు జరిగినాయా, వాస్తవంగానే మరి అవన్నీ కూడా మీరు చెప్పినటువంటి ఆరోపణలన్నీ కూడా వాస్తవాలా, ఒకవేళ వాస్తవాలు అయితే దేనికోసం అని చెప్పి దాని మీద ఎంక్వైరీ జరుగుతలేవు, దేనికోసం అని చెప్పి వాటి మీద సిబిఐకి మీరు ఎంక్వైరీ కోసం ఎందుకు ఇవ్వడం లేదు, అవన్నీ ఎప్పటికి రికవరీ చేస్తారు, ఎప్పటి లోపల ఈ రాష్ట్రంలో మీరు చెప్పినట్టుగా లక్షల కోట్ల రూపాయలు రికవరీ చేసి మీరు ఎప్పటి లోపల ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మంత్రి గారి ప్రసంగం మొదటి పేరాలోనే వాస్తవ విరుద్ధంగా ఉంది అధ్యక్ష. ప్రజా ప్రయోజనాలంటే పథకాల ఎత్తివేతనే నా అధ్యక్ష అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి బడ్జెట్ లో మొదటి పేరాలోనే మరి డొల్లగా అందులో విషయం తక్కువ ఊకదుంపుడు ఎక్కువగా ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే మొదటి పేరాలో వారు చెప్పినటువంటి అంశం లోపల ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా అని చెప్పారు అధ్యక్ష. అంటే ప్రజా ప్రయోజనాలు ధ్యేయం అనంటే హామీలు నెరవేరడమే, హామీల కోసం నిధులు కేటాయించకపోవడమే వారు చెప్పినటువంటి ధ్యేయం అని చెప్పేసి మరి అనుమానాలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. కాంగ్రెస్ అభయాస్తం 6 గ్యారెంటీల కార్డులో పథకాలకు నిధులు కేటాయింపు లేవి, మహాలక్ష్మి మహిళలకు నెలకు 2,000 సాయం కానీ రైతు భరోసాలని 3 హామీలకు సరిపోయిన నిధులు లేవు, ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఇప్పుడు కేటాయించిన నిధులు సరిపోవు, యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులు నిధులు లేవు, చేయూత పెన్షన్ పెంపుకు నిధులు లేవు, ఈ గ్యారంటీ కార్డుల హామీలు కాకుండా ఇంకా నిరుద్యోగ భృతి, 10 పంటలకు బోనస్, అంబేద్కర్ అభయాస్తం వంటి పథకాలు వరుసలో రెండో బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించకపోవడం ఇదంతా చూస్తుంటే ఇది మోసపూరిత బడ్జెట్, మరి ప్రజల్ని మోసం చేయడం కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వ పథకాలకు మంగళం పాడాలనుకుంటా ఉన్నారు. ఎందుకంటే మంగళవారం ఎప్పుడు వస్తానో ఎదురు చూసేటువంటి భట్టి గారు
ఎప్పుడు మంగళవారం వస్తే ఆ రోజు మరి బాండ్లను అమ్ముకోవడానికి చేసేటువంటి మరి ఆలోచన ఇచ్చినటువంటి పథకాల విషయంలో ఎందుకు వారు ఆలోచన చేయడం లేదని చెప్పి మాత్రం మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. మరి అదే రెండో అంశంలో అధ్యక్ష పారదర్శకత, జవాబుదారీతనం అంటే అప్పుల వివరాలు వెల్లడించకపోవడమేనా అధ్యక్ష? ఇదేనా మీ జవాబుదారీతనం అంటే? మీరు చాలా స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి బడ్జెట్లో చెప్పారు మా ప్రభుత్వం జవాబుదారీతనం అని. బడ్జెట్ ప్రసంగంలో మొదటి పేరాలో 2 పదమే పారదర్శకత, జవాబుదారీతనం అని చెప్పారు. అంటే అప్పులు ఎంత మేరకు చేశారో, వేటి కోసం చేశారో, బడ్జెట్ అప్పులు ఎన్ని, బడ్జెటేతర అప్పులు ఎన్ని, మరి కార్పొరేషన్ ద్వారా ఎన్ని వడ్డీలు తెచ్చారు, ఎన్ని అప్పులు తెచ్చారు, ఎంత వడ్డీకి తెచ్చారన్న అంశాలు ఎక్కడ మీరు చెప్పకపోవడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, జవాబుదారీతనం అంటే నిధులు ఏ రకంగా సమకూరుస్తారు? ప్రభుత్వం భూముల్ని, యూనివర్సిటీ భూముల్ని అమ్మడం ద్వారా, ప్రజలచే లిక్కర్ని మరింత తాగించడం ద్వారా, లేకుంటే లిక్కర్, పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై సేల్స్ ట్యాక్స్ పెంచడం ద్వారా ఏ రకంగా నిధులు సమకూరుస్తారో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. రెవెన్యూ వ్యయంలో మూలధనం వ్యయం 16% అంటే బడ్జెట్ సమపాలన ఎట్లయితుంది అధ్యక్ష? బడ్జెట్లో చాలా స్పష్టంగా సమతుల్యం ఏర్పాటు చేస్తాం, మరి సమపాలన చెప్పారు కదా అధ్యక్ష. ఈరోజు రెవెన్యూ వ్యయంలో 2,26,982 కోట్లు చూపిస్తా ఉన్నారు. మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష 36,504 కోట్లే చూపిస్తా ఉన్నారు. అంటే కనీసం మొత్తం బడ్జెట్లో 12% అయితే మూలధనం, మీరు చెప్పినటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఇది 16%. మరి 16% కూడా మీరు కేటాయించకుండా సమతుల్యం అంటా ఉన్నారు. ఏ రకంగా సమతుల్యం అవుతుందో మీరు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ సభకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అరకొర ప్రణాళిక వ్యయాన్ని కేటాయింపులు చేసి సంక్షేమంలో సమతుల్యం అని చెప్పి, సమానంగా అభివృద్ధి అని చెప్పి మీరు తప్పుడు మరి రకంగా ఈరోజు పేర్కొనడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. కేవలం ఇది అబద్ధాల బడ్జెట్గా, అన్ని అబద్ధాలతో నింపినటువంటి బడ్జెట్గానే ఇది ప్రసంగం పూర్తిగా నడిచింది తప్ప ఎక్కడ కూడా సమతుల్యం లేదు అధ్యక్ష అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అరకొర నిధులతో అభివృద్ధి ఎలా అవుతుందో ఒకసారి మరి సభకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే మీరు కేవలం మూలధనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి 36,000 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తామంటే ఏ రకంగా అభివృద్ధి చేస్తారో, మరి నిజంగా కూడా మీరు చెప్పినట్టుగా మరి ఇంత రెవెన్యూ వస్తుందా అంటే, మీరు గత బడ్జెట్ ఒకసారి 2023-24 తీసుకున్నా, 24-25 తీసుకున్నా మరి ఏ రకంగా తగ్గిందో మీకు తెలుసు. 30,000 కోట్లు ఈసారి 60,000 కోట్లు గతంలో తగ్గినప్పుడు మీరు ఏ రకంగా మరి మూలధనాన్ని కూడా మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని కూడా స్పెండ్ చేస్తారో మరి సభకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఏ రాష్ట్రంలో అయినా అభివృద్ధి, సంక్షేమం సమపాలనలు ఉంటేనే సమగ్ర ప్రగతి సాధ్యమవుతుంది అధ్యక్ష. అందుకే బ్యాలెన్స్ బడ్జెట్ అంటే రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం సమానంగా ఉండాలి. కానీ ఇక్కడ సమానత్వం లేకుండా 16% మాత్రమే మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి ఈ రకంగా మీరు మోసం చేయడం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ రకంగా ఎట్లా ఉందంటే, గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది కాబట్టి మేము కూడా అదే బాటలో నడుస్తాం, రాజుగారి గుర్రం రాను రాను గాడిదైంది అన్నట్టుగా ఉన్నది అధ్యక్ష మీ పరిస్థితి. ఇంకా సంక్షోభంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి అప్పులను ఇంకా అప్పుల కుప్పగా మార్చి సంక్షోభం దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లే దిశగా మీరు వెళ్తా ఉన్నారు. ఎందుకంటే మీరు గత 15 నెలల్లో మీరు తీసుకొచ్చినటువంటి అప్పులు మన ముఖ్యమంత్రి గారే చెప్పారు 1,58,000 కోట్లని. మరి మొన్న మంగళవారం రోజు మళ్ళీ 5,000 కోట్లు తెచ్చినట్టుగా మరి మాకు సమాచారం ఉన్నది. అంటే 1,63,000 కోట్ల అప్పు తీసుకొచ్చారంటే మరి ఏ రకంగా మీరు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారో, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని మరి రాను రాను బీఆర్ఎస్ బాటలో నడుపుతా ఉన్నారో చాలా మరి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది అధ్యక్ష. రాష్ట్రంలో అంతేకాదు అధ్యక్ష, అన్నిటికన్నా మొన్నటికి మొన్న కేటాయింపులు మూలధనం వ్యయం అధ్యక్ష ఇట్ ఈస్ ఆల్ టైమ్ లో ఈజ్ 11.5%. 24-25 మొత్తం బడ్జెట్లో మూలధన వ్యయం కేటాయింపులు కేవలం 11.5%. అంటే మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటూ మీరు రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెంచుకుంటూ పోవడం అనేది ఇది ఏ రకంగా సమతుల్యం అవుతుందో తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అంటూ సూక్తి ముక్తి వాళ్ళు చేసినారు కదా, ఎన్నో రకంగా చెప్పుకోగలిగినారు కదా. అసలు మీ సూక్తి ముక్తావళి చూస్తూ ఉంటే ఇది అభివృద్ధి సంక్షేమం కాదు, కేవలం కమిషన్ల ప్రభుత్వంగా ముందుకు నడుస్తూ ఉంది అధ్యక్ష. ఇది చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో మొదటి పేరాలోనే సుపరిపాలన గత పరుగులు పెడుతోందని చెప్పేసి ఆ తర్వాత 5వ పేరా వరకు అంతా సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధ పూసిన అన్నట్టుగా సూక్తి ముక్తావళి వెల్లడించారు కదా అధ్యక్ష. ఎక్కడ ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా వాస్తవాలు ఉన్నాయో మరి ప్రజానికం తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి ప్రజా దర్బార్ ఎక్కడున్నది?
ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చెప్పి గొప్పలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ప్రజా దర్బార్ని పూర్తిగా మూసేసుకున్నారు అధ్యక్ష. నిధులు లేక కూనరిల్లుతున్నాయి. మరి ఎన్ని గ్రామాలు పట్టణాలు ఎన్నికైనా పాలక వర్గాలు లేక నిధులు లేక మొత్తం కూనరిల్లుతున్నాయన్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. సంక్షేమం లేక పేదలు